నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల ఆయన గుండెకి సర్జరీ జరిగింది మనం చూస్తూనే ఉన్నాం వారు ముఖ్యంగా చూసుకుంటే ఆయన రెస్ట్లో ఉన్నాడని కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పుడు వైసీపీలో కేసుల మీద కేసులు నమోదవుతుంటే ఆల్రెడీ పలు రకాల కేసులు కూడా నమోదయ్యాయి ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి విదేశాలకు వెళ్ళబోతున్న అదే వార్త అయితే వచ్చింది సరే కూటమి ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన మీద ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కావచ్చు స్టేషన్లో కావచ్చు బస్ స్టేషన్లో కావచ్చు ఎక్కడైనా సరే లూకౌట్ నోటీసులు అయితే జారీ అయ్యాయి అయితే తర్వాత ఇంకా ఆయన తప్పించుకునే అవకాశం లేదని కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి నెక్స్ట్ సజ్జల భార్గవరెడ్డికి ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అయితే తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతున్న స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ కొడాలి నాని అంటే ఆయనకి సర్జరీ జరిగింది మనం చూస్తున్నామన్నా మరి ఇప్పుడు ఆయన ఈ పలు రకాల కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆయనకి ఎక్కడ అంటే ఆయన విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వెళ్ళనీయకుండా మనకి ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేశారు అయితే వీటినన్నిటికీ ఎలా చూడాలి సార్ అంటే మనం దీని వెర్షన్ ఎలా చూడాలంటే అండి కొడాలి నాని అనారోగ్యం పాలయ్యాడు అన్నారు ఆయనకి గుండెకి సంబంధించిన చికిత్స జరిగింది అంటున్నారు అది జరిగిందా లేదనేటువంటిది ఎవరికి స్పష్టంగా తెలియదు ఆ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సరే ఇంకా మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాడు ఆ అవకాశం ఉండదు నేరస్తుడు కదా అతని మీద కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వెళ్ళనివ్వకుండా అని కాదండి పారిపోకుండా ఎక్కడికి లుకౌట్ నోటీసు జారీ చేస్తారు అంటే వీళ్ళు తప్పించి పారిపోకుండా ఎందుకంటే వీళ్ళు నిజంగా అనారోగ్యం ఉందా లేదా అదొక సందేహం లేదా అనారోగ్యం ఉంటే మాత్రం వదిలేస్తారా ఇలాంటివన్నీ రకరకాలు ఉంటాయి కాబట్టి కొడాలి నాని అనే కాదు మీరైనా నేనైనా ఇంకొకరు ఎవరైనా సరే మనం వయసులో ఉన్నాం కదా అని విచ్చలవిడిగా తిరిగినా లేదా కళ్ళు మిన్ను కానక పెద్దవాళ్ళని వృద్ధుల్ని మహిళల్ని అవమానకరంగా మాట్లాడినా అవమానించిన తర్వాత ఎప్పుడొకప్పుడు మనం మూలన పడినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి మానసికంగా అదొక హింస అది కాకుండా చట్ట ప్రకారం కూడా అతనికి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతను అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఎవరి ఏంటి అని చూడకుండా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చాలా అవమానకరంగా వ్యవహరించాడు ప్రజలు అసహించుకున్నారు అతన్ని మరి ఆ కుటుంబం ఎలాగా ఉన్నారో తెలియదు కానీ సాధారణంగా అందరూ కూడా అసహించుకున్నారు అతను కాబట్టి మనం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎవరికాడ జాగ్రత్తగా ఉండాలి అతని పట్ల జాలి చూపించాల్సిన అవసరం ఉండదండి చేసిన తప్పులు అలాంటివి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు అతను ఎందుకు వదిలేస్తున్నారని చాలా కోపంగా ఉన్నారు క్యాడర్ అంతా టీడీపీ ఎందుకంటే అతను చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ బాలకృష్ణ గారితో సహా అందరినీ అతను మాట్లాడిన మాటలు ఎవరూ మర్చిపోరు కూడా ఇక సజ్జల భార్గవరెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉంది 100 గొడ్లు తిన్న రాబంది ఏదో రూమోలో దెబ్బ పడుతుందండి వీళ్ళు అధికారం ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అని చెప్పేసి రెచ్చిపోయి అవినీతి అక్రమాలు అరాచకాలు ఎక్కడా తేడా లేకుండా చేసుకుంటూ వచ్చారు ప్రజల సొమ్ము దొబ్బేశారు అరాచకాలు చేశారు భూములు కొల్లగొట్టేశారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కొడాలి నాని అయినా లేకపోతే సజ్జల భార్గవరెడ్డి అయినా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి కుక్కతోక పట్టుకుని తిరిగారు కుక్కతోక పట్టుకుంటే గోదావరి ఈతకూడదు మునిగిపోతాం మధ్యలో కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే జగన్మోహన్ రెడ్డి లాంటి తోటి వెళ్తే కాబట్టి ఎవరికైనా సరే ఈ విషయంలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒళ్ళు మరిచి మాట్లాడినా అవినీతి చేసినా అక్రమాలు చేసినా ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలాగా ఎవరు వదిలేసినా ప్రకృతి మాత్రం వదిలిపెడతావు నువ్వు కేసులు పడి జైలు శిక్షణ అనుభవిస్తావు లేకపోతే అనారోగ్యం పాలు అన్నవుతావు నువ్వు చేసిన అన్యాయాలు మాత్రం నేను పట్టి పీడిస్తాయి చనిపోయిన తర్వాత దయ్యం అవుతారో ఎవరో తెలియదు కానీ చేసిన పాపాలు మాత్రం దయ్యాల్లాగా వెంటాడతాయి ఇది మాత్రం ఖాయమండి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వంశీ కొడాలి నాని భార్గవరెడ్డి జగన్ ఈ బ్యాచ్ అందరూ కళ్ళ ముందు కనబడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న ఔత్సాహికులైన రాజకీయ నాయకులు కానీ ఆల్రెడీ అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళని ఒక ఆదర్శంగా వాళ్ళు చేసిన పనులు ఆదర్శంగా తీసుకోకూడదు వాళ్ళకి పడి పనిష్మెంట్లు చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని చెప్పడం తప్ప మనం ఏం చెప్పలేం తర్వాత మరి ఇప్పుడు వలంనేని వంశీ కూడా అంటే ఆయన జైల్లో ఉన్నా కూడా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి ఇక మళ్ళీ ఇప్పుడు ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందారా లేదంటే ఏమంటారు బెయిలు రాకుండా ఎవడ ఆపలేడండి ఎప్పటికప్పుడు వస్తుంది అయితే ఆయనకి పీటీ వారెంట్లు పడుతున్నాయి ఇది
వలభనేని వంశీది ఒక పాఠం, అనకూడని మాటలు మాట్లాడాడు, అక్రమాలు చేశాడు, ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరించాడు. అవినీతి అరాచకం రెండో ఉన్నాయి, దుర్భాషలు ఉన్నాయి. అతని జైలు, అతని బెయిలు మధ్య ఊగిసలాట, మిగతా వాళ్ళు టెర్రర్ ఎక్కిచ్చేస్తూ ఉంటుంది ఆ అవతారం చూస్తుంటే. అది పెద్ద టార్చర్ వీళ్ళకి. ఆ సీన్ చూస్తుంటే వీళ్ళందరికీ గుండెల్లో గుబులు వచ్చేస్తూ ఉంటుంది. ఓసారి ఇల్లు వచ్చేస్తాం ఏమవుద్ది అనుకున్న సీతారామయ్య రూపురేఖ లావణ్యాలు మారిపోయినాయి. ఇల్లుటో టచ్ చేసుకుని మంచి నీట్గా వెళ్ళడానికి ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు ఆయనకి తెలియట్లేదు. కాబట్టి ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరన్నా. ఎదటి వాడిని వేలెట్టి చూపించేటప్పుడు కానీ, అవమానించేటప్పుడు కానీ, అక్రమం చేసేటప్పుడు కానీ, అవినీతి చేసినప్పుడు కానీ, అరాచకం చేసినప్పుడు కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ తప్పులు జరగవు. సార్, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి అంటే ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా వెళ్తాడండి. అసలు తప్పించుకోలేడు ఎవడన్నా. కానూన్ కా హాత్ బహుత్ లంబాయి. ఇతను కొంచెం గట్టి రాయలేటోడు, వ్యవస్థలు అన్నింటినీ చేతులు పెట్టుకున్నవాడు, పచ్చబద్దాలు మాట్లాడగలిగినాడు, ఎదరోడి మీద బురద జల్లేయగలిగినాడు, తను చేసిన పనులను ఎదరోడి మీద తోసేయగలిగినాడు. కాబట్టి కొంచెం లేట్ అవుద్ది అంతే. కానీ ఈ విషయంలో మాత్రం అంత తప్పించుకోవడం లేకుండా అన్ని నట్లు బిగిచ్చేశారు. ఖచ్చితంగా తప్పించుకోలేడు. అది ఇవాళ రేపా ఎల్లుండి అనేటువంటిది నా లెక్క ప్రకారం పోలీసులు అందరు సెలవుల్లో క్యాన్సిల్ చేశారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రమ్మన్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏమో ఎలా రేపో ఎప్పుడే చేస్తారు. అది నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా చూడాలి సార్ దాన్ని? అసలు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ రాళ్లే. వాళ్ళ నాన్నగారేమో ఆవుదోడ గుర్తు మీద రెడ్డి కాంగ్రెస్లో నెగ్గి ఐ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మొట్టమొదటి దిగ్భ్రాంతి అంటాడు చూడండి, చంద్రముఖిలో రజనీకాంత్ అలాగే మొట్టమొదటి వెన్నుపోటు అది. తర్వాత ఆ పార్టీలో నిత్య అసమ్మతివాదిగా ఉండి జనార్దన్ రెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, పివి నరసింహరావు గారిని అందరినీ ఏడిపించి తినేసాడు, ఏపుడేసేసాడు. తర్వాత తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. తెలంగాణ నుంచి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నంద్యాలకు వెళ్ళి తెలంగాణ వెళ్ళాలంటే వీసా కావాలన్నాడు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. మీకు ఎందుకు నేను ఉన్నానని వచ్చేసాడు. అన్నీ వాళ్ళందరూ సొట్టుపెట్టి తినేసాడు, పచ్చి మోసం చేశాడు. కూడా ఉండి తనతో పాటు జైలు కూడా జత వచ్చినోడిని, ఇప్పుడు చిన్నప్పుడు మనతో చెంబెట్టుకెళ్ళినప్పుడు జత వచ్చినోడే మర్చిపోం కదా, పెద్దోళ్ళు అయిన తర్వాత ముసలోళ్ళు అయిపోయిన తర్వాత గుర్తెట్టుకుంటాం కదా. నేను గుర్తెట్టుకుంటాను, అలాగా అందరూ అలా గుర్తుపెట్టుకుంటాను. అలాంటిది జైలుకు కూడా జత వచ్చినోడిని మర్చిపోయి ఇవాళ అమ్ముడైపోయాడు అన్నాడు. ఇంతకన్నా వెళ్ళిపోతాడు ఎవడుంటాడండి? అతను పెట్టుకోవాలి, అతను పుట్టినరోజుని, అతను ముఖ్యమంత్రి అయిన రోజుని, అతను ఏ మ్యారేజ్ డేని అన్నిట్లో వెన్నుపోటు దినం కింద పెట్టుకోవాలి. అతను జూన్ 4 విముక్తి దినం, ఉత్సాహభరితమైన వాతావరణం, పువ్వులు వెదజల్లే రోజు, అది స్వేచ్ఛ లభించిన రోజు. థ్యాంక్ యూ సార్.